అనుసరించే మనస్సు మనకు ఉండాలి. ఉందా? ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, దేవుణ్ణి అనుసరిస్తున్నావా? దేన్ని అనుసరిస్తున్నావు? కొంతమంది లోకాన్ని అనుసరిస్తున్నారు, కొంతమంది లోకపు పాపాన్ని అనుసరిస్తున్నారు, మరి కొంతమంది వ్యభిచారాన్ని అనుసరిస్తున్నారు, మరి కొంతమంది త్రాగున అనుసరిస్తున్నారు, మరి కొంతమంది లోక సంబంధమైన ఏదో అనుసరిస్తూ వాళ్ళ కాలం గడిపేస్తా ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీవు దేనిని అనుసరిస్తున్నావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించే బిడ్డగా నీవు ఉండాలి. దేవుణ్ణి అనుసరించాలి. దేవుణ్ణి అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి. కనుక ఇక్కడ అంటున్నాడు సమూయేలు ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యములో రాయబడి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగుతుంది. మీకు క్షేమం ఉంటుంది, కుటుంబంలో క్షేమం ఉంటుంది, సంఘములో క్షేమం ఉంటుంది, సమాజంలో క్షేమం ఉంటుంది. ఎందుకనంటే ప్రభువుని అనుసరించే మనస్సు మనకు ఉండాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన అనుసరించాలి. భయభక్తులు కలిగి యెహోషువ దేవుణ్ణి అనుసరించాడు, భయభక్తులు కలిగి కాలేబు దేవుణ్ణి అనుసరించాడు.